వాసోల్లాసితహాసినే అస్తు లక్ష్మీ నృసింహాయ నిత్యశ్రీ నిత్యమంగళం. నవనారసింహ క్షేత్రంలో పాల్గొన పంచమి నుంచి పౌర్ణమి వరకు జరిగిన బ్రహ్మోత్సవం లాగానే వైశాఖ శుద్ధ పంచమి నుంచి ప్రారంభించి వైశాఖ పౌర్ణమి వరకు అత్యద్భుతంగా రెండో బ్రహ్మోత్సవం. ఈరోజు హనుమంత వాహనం అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామధూత కృపాసింధోర్ మత్కార్యం సాధయ ప్రభో అని పురాణం చెప్పిన ప్రకారం ఈరోజు హనుమంత వాహనం భగవంతునికి దాసుడుగా వారిని భుజంలో వేంచేసి మాడవీధిలో స్వామివారిని ఉత్సవం జరిపిన ఈ ఒక్క జ్వాలానరసింహ స్వామి వారు ఈ అహోబిల క్షేత్రంలో ప్రత్యేకించి హనుమంతునికి విశేషం కలిగినది. నవనారసింహ క్షేత్రంలో కారంజ నరసింహస్వామి వారి సన్నిధి నందు హనుమంతుడు దక్షిణ ముఖంతో భగవంతుని సేవించే ఒక పద్ధతి. ఆ విధంగా స్వామివారు ఈ క్షేత్రంలో నృసింహస్వామి వారిని ప్రార్థిస్తే నేను రాముల వారిని తప్ప ఎవరిని సేవించను చెప్పి హనుమంతుడు చెప్పినప్పుడు భగవంతుడికి ప్రతి ఒక్క క్షేత్రంలో శంఖం చక్రం గదాం ఖడ్గం సారంగం పంచాయుధం స్మరేత్ అని చెప్పి పంచ ఆయుధంతో భగవంతుడు విష్ణుమూర్తి ఉండేటప్పుడు రామావతారంలో మాత్రమే రాముల వారికి ధనుర్బాణంతో భగవంతుడు కొలువు ఉంటారు కనుక ఆ రాముల వారే నేను అని చెప్పి భగవంతుని శంఖహస్తానికి బదులు సారంగం ధరించి భగవంతునికి హనుమంతునికి సేవ ఇచ్చినాడు కనుక ఈ క్షేత్రంలో ఆ మూడో కన్ను కలిగిన కారంజ నృసింహస్వామి వారు భృగు మగరిచి నృసింహ అనుష్ఠుప్ మంత్రాన్ని లక్షావృత్తులు జపం చేసి భగవంతునికి ప్రత్యక్షమైనారు కనుక ఈ విశేషమైన ఈ అహోబిల క్షేత్రంలో హనుమంతునికి ప్రత్యేకించి అదేవిధంగా దిగువ అహోబిల క్షేత్రంలో పీగాల ఆంజనేయ స్వామి వారు ఒకప్పుడు